హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత వేసుకోండి, అప్పుడే మనకి ముద్దలా రాకుండా పొడుపుల్లాడుతూ వస్తుంది. 1 కప్పు స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. నేను ఇందులో స్పైసెస్ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి ఇంకా పెప్పర్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో 1 స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్, అలాగే సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నామంటే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కావాలి అనుకుంటే మాత్రం అజనమోటో కూడా వేసుకోవచ్చు అనమాట. పిల్లలకి పెడుతున్నాం కాబట్టి అది ఏమీ వేయకుండా నార్మల్గా అయితే చేశాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.